2025 వేసవి పహల్గామ్ లోయలో జరిగిన ఉగ్రదాడి తర్వాత ప్రపంచం మరొకసారి దక్షిణాసియా వైపు ఆసక్తిగా చూస్తుంది. ఒక వేదికపై పాకిస్తాన్ మంత్రి హనీఫ్ అబ్బాసీ అనుసంబంధిత వ్యాఖ్యలు చేసిండు. 130 అణ్వాయుధాలు సిద్ధంగా ఉన్నాయి, లక్ష్యం భారత్. ఒక చిన్న మైక్లో పలికిన మాటలు, కానీ దాని ప్రతిధ్వని ప్రపంచం మొత్తం వినిపించింది. దక్షిణాసియాలోని ఓ నిరుపేద దేశమైన పాకిస్తాన్ ఇప్పుడు అణుయుద్ధం గురించి మాట్లాడుతోంది. తన వద్ద ఉన్న 130 అణ్వాయుధాలు భారత్ కోసమే దాచిపెట్టామని పాకిస్తాన్ మంత్రి బెదిరింపులకు దిగిండు. తమ వద్ద గల బ్యాలిస్టిక్ క్షిపణులు ప్రదర్శన కోసం పెట్టలేదని, అవి భారత్పై వేయడానికే అంటూ ఆవేశంతో ఊగిపోయిండు. రహస్య స్థావరంలో దాచిపెట్టిన అణ్వాయుధాలను భారత్పై వేస్తామన్నాడు హనీఫ్ అబ్బాసీ. తాము గగనతలాన్ని మూసివేయడంతో భారత్ విమానయాన రంగం తీవ్రమైన సంక్షోభంలో కూరుకుపోయిందంటూ మతిభ్రమించిన వ్యాఖ్యలు చేసిండు అబ్బాసీ. తమ చర్యల వల్ల భారత్ దివాలా తీయడం ఖాయమంటూ పిచ్చి మాటలు పేలుతున్నాడు అబ్బాసీ.